2019 తెలంగాణలో దిశ కేసులో నిందితులు నలుగురిని తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులపైన దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లులు కురిశాయి. 26 ఏళ్ల వెటర్నరీ డాక్టర్ దిశ పైన జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను షాద్నగర్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. 2019 నవంబర్ 27న దిశ తన స్కూటీలో శంషాబాద్లో పనిచేస్తూ ఇంటికి తిరిగి వస్తుండగా నలుగురు యువకులు ఆమెను చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి అత్యంత పాశావికంగా అత్యాచారం చేశారు. ఆమె మృతదేహాన్ని ట్రక్లో తరలించి బ్రిడ్జి కింద దహనం చేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. న్యాయం కోసం దిశ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు ఫాస్ట్గా విచారణ చేసి నలుగురిని అరెస్టు చేశారు. 2019 నవంబర్ 29న కస్టడీలో ఉన్న మొహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకువెళ్తుండగా నిందితులు పోలీస్ తుపాకీలను లాక్కొని పోలీసులపైన కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. వారి దాడి నుంచి తప్పించుకునేందుకు ఆత్మరక్షణ కోసం వారిని ఎన్కౌంటర్ చేయవలసి వచ్చిందని పోలీసులు తెలిపారు. దిశ మరణించిన ప్రదేశంలోనే మృతి చెందడంతో దిశకు సరైన న్యాయం జరిగిందని యావత్ దేశం పోలీసులపైన ప్రశంసల జల్లు కురిపించారు.